యేసుక్రీస్తు ప్రభువునందు మాకు అత్యంత ప్రియులైన మీ అందరికీ మన ప్రభు యేసుక్రీస్తు నామంలో లైఫ్ చర్చ్ వైజాగ్ నుంచి మీకు శుభములు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగజేసి ఉన్నాను. చదవబడిన ఈ వాక్య భాగంలో మనం గమనించినప్పుడు నాతాను ప్రవక్త దావీదుతో చెప్తున్న మాటలు ఇవి. దావీదుతో అంటున్నాడు, నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగజేస్తున్నాను అంటున్నాడు. దావీదు జీవితంలో చూసినట్లయితే ఎన్నో యుద్ధాలు ఎదుర్కొన్నాడు. అంతకుముందు దావీదు దేవునికి అత్యంత ప్రియమైన వాడుగా జీవించాడు. అయితే ఎప్పుడైతే బెత్షెబాతో పాపం చేస్తాడో ఆ స్థితిని బట్టి, ఊరియాను చెప్పిన స్థితిని బట్టి ఇక్కడి నుంచి నీకు యుద్ధంలో కలుగును అని దేవుడు మరి చెప్పడం జరిగింది. అయితే యుద్ధాలు వచ్చాయి, కానీ యుద్ధాల్లో జయమిచ్చినట్లుగా దేవుని వాక్యాలు మనం చూస్తున్నాం. కారణం ఏంటంటే దేవునికి అత్యంత ప్రియమైన వాడుగా జీవించాడు. మరలా తన జీవితాన్ని మరలా కట్టుకున్నాడు. దేవునికి దూరమైన పరిస్థితి నుంచి తన స్థితి అంతటినీ ఒప్పుకుని మరలా దేవునితో సమాధాన పడిన మీదట దేవునితో మంచి సంబంధ బాంధవ్యం కలిగినట్లు మనం దేవుని వాక్యం చూస్తున్నాం. తన జీవితంలో నెమ్మది కలిగజేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎన్ని యుద్ధాలు ఎదురవుతున్నప్పటికీ ఆ యుద్ధాల్లో జయం వెంబడి జయం, జయం వెంబడి జయం కలుగు చేసినట్లుగా దేవుని వాక్యం మనం చూస్తూ ఉన్నాం. నీకు నెమ్మది కలుగు చేసి నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగు చేస్తానని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దావీదు దేవుని సన్నిధికి ఇచ్చిన ప్రాధాన్యత ఎంతో గొప్పది. ఎందుకంటే అప్పటికి ఆ రాజు అయిన తర్వాత రాజనగరంలో దేవదారుమనుల ఇంట్లో నివసిస్తూ ఉన్నాడు. దేవుని సన్నిధి మాత్రం గుడారాల మధ్య, డేరాల మధ్య దేవుని యొక్క సన్నిధి ఉన్నప్పుడు చాలా వేదన చెందాడు. కాబట్టి ఆ విషయాన్ని ప్రస్తావించినప్పుడు నాతాను అంటున్నాడు, దావీదుకున్న దేవుని సన్నిధి పట్ల ఉన్న ఆ పరిస్థితిని బట్టి, ఆ ప్రాధాన్యతను బట్టి నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగు చేస్తున్నాడు అని అంటున్నాడు. మన జీవితంలో మన ప్రాధాన్యత ఎలా ఉంది? దేవుని సన్నిధికి ఇచ్చిన ప్రాధాన్యత దేవునికి ఇస్తున్నామా? ఎంత సమయం దేవునితో గడుపుతున్నాం? దేవుని వాక్యాన్ని ఎంత సమయం ధ్యానం చేస్తున్నాం? దేవుని సన్నిధికి ఇచ్చిన ప్రాధాన్యత ఎంత ఉంటుంది మన జీవితంలో? అలా ఉన్న స్థితిని బట్టే దావీదుకి దేవుడు నెమ్మది కలుగజేసి జయమిచ్చినట్లుగా దేవుని వాక్యాలు మనం గమనిస్తూ ఉన్నాం. మన జీవితంలో జయను పొందుకోవాలన్నా, నెమ్మది పొందుకోవాలన్నా, మన హృదయంలో శాంతిని, సమాధానాన్ని మన కుటుంబంలో కానీ మన వ్యక్తిగత జీవితంలో కానీ పొందుకోవాలంటే దేవుని సన్నిధికి ఇచ్చిన ప్రాధాన్యత దేవునికి ఇవ్వాలి. దేవుని సన్నిధిని ఏమాత్రం కూడా పోగొట్టుకోకూడదు. అలా పోగొట్టుకున్నట్లయితే దేవునిచ్చిన ఆశీర్వాదాలు పోగొట్టుకుంటాం. దావీదు ఆయన ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పటికీ దేవుని సన్నిధిని ఏమాత్రం పోగొట్టుకోలేదు. కనుకనే తన జీవితంలో గొప్ప జయము, గొప్ప నెమ్మదిని ఇచ్చాడు దేవుడు. నేను నా జీవితంలో కూడా జయాన్ని, నెమ్మదిని, సంతోషాన్ని, సమాధానాన్ని, దేవుని నుండి వచ్చిన ఆ ఆశీర్వాదాలను ఎన్నింటినీ పొందుకోవాలంటే దేవుని సన్నిధికి ఇచ్చిన ప్రాధాన్యత దేవునికి ఇవ్వాల్సిందిగా ప్రభు పేట మీకు మనవి చేస్తా ఉన్నాను. తద్వారా మన జీవితంలో అనేకమైన ఆశీర్వాదాలు పొందుకుంటాం. ఇదేనా చాలామంది దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేసి అనేకమైన ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నారు. మరో దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. దేవునికి ఇచ్చిన ప్రాధాన్యత
దేవుని సన్నిధికి ఇచ్చిన ఆ ఔన్నత్యం దేవునికి ఇచ్చినప్పుడు, దేవునితో గడిపినప్పుడు, దేవునితో సహవాసం చేసినప్పుడు మనకి ఇవ్వబోతున్న ప్రతి ఆశీర్వాదాన్ని, ప్రతి వాగ్దానాన్ని మన జీవితంలో నింపాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అయితే పరిపూర్ణంగా దేవునికి మన జీవితాన్ని సమర్పించుకుందాం. ఏ రోజు కూడా మనం దేవుని సన్నిధిని పోగొట్టుకోకూడదు. అలా పోగొట్టుకున్నట్లయితే దేవుడు ఇవ్వబోతున్న ఆశీర్వాదాలు పోగొట్టుకుంటాం. దేవుడు ఇస్తున్న ప్రతి వాగ్దానాన్ని, ఆయన ఆశీర్వాదాల్ని, ఆయన ఇస్తున్న ప్రతి ఈవులు మనం పొందుకోవాలంటే పరిపూర్ణంగా మన జీవితాన్ని దేవుని సన్నిధిలో సమర్పించుకుందాం. దేవునితో గడుపుదాం, దేవునితో సహవాసం చేద్దాం. తద్వారా మన జీవితంలో గొప్ప నెమ్మదిని, సంతోషాన్ని, సమాధానాన్ని, జయాన్ని పొందుకుందాం. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించిన గాక. ప్రార్థన చేసుకుందాం. పరమస్వరూపుడా, మహాకృపగల మా తండ్రి, మా ప్రియుల జీవితంలో జయాన్ని, నెమ్మదిని అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తున్నాం ప్రభువా. వీరి హృదయాల్లో ఉన్న ఆందోళనను, వీరి హృదయాల్లో ఉన్న అసమాధానాన్ని తీసివే ప్రభువా. అయితే మీ సన్నిధికి ఇచ్చిన ప్రాధాన్యత వీరు ఇవ్వడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీ సన్నిధిలో ఉన్న సంతోషం, సమాధానం ఈ లోకలు ఎక్కడ పొందుకోలేం ప్రభువా. దావీదు మీ సన్నిధికి ఇచ్చిన ప్రాధాన్యతను బట్టే తన రాజరికంలో ప్రభువా ఎన్నో జయాలు ఇచ్చావు, తన జీవితంలో నెమ్మదిని అనుగ్రహించావు. అలాంటి స్థితిని మా ప్రియులు కూడా అనుగ్రహించి మీరు మహిమ పొందమని మా ప్రభువును, మా రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పెడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మీ జీవితంలో జయమిచ్చి వ్యక్తిగతంగా, కుటుంబంగా మీ హృదయాల్లో నెమ్మది కలుగజేయట్లో పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేసి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. గాడ్ బ్లెస్ యూ.